Okay, so let's see. నిన్న మనం పబ్లిక్ ఐపీ గురించి చూసాం కదా. సో let's discuss that one more time. Tell me what is this one, and then we'll go further. What I మీ mean is, స్క్రీన్ జస్ట్ It's a మీ public. స్క్రీన్ జస్ట్ మీ స్క్రీన్ జస్ట్ బ్లాక్ గా కనబడుతుందండి. ఏమి no, అందరికి వేరే వాళ్ళకి కనిపిస్తుందండి. మేబీ యువర్ ఇష్యూ. కనిపిస్తుంది. స్క్రీన్ That's a public one. Okay, nice. And what about this? That's a private IP. Very good. What about this? Private. Very It's a good. private. Very Yeah. good. What about this? Private IP. Private. Okay. Invalid. Invalid. Very good. And then sorry. Yeah. What about this? Public IP. Public IP. Okay. Sounds good. You're very much forward when compared to the other guys. నాకు తెలిసి చాలా మంది అసలు ఏది పబ్లిక్ అయిపోయి ఏది ప్రైవేట్ అయిపోయి కూడా కనుక్కోలేదు. ఈవెన్ ఆఫ్టర్ దే ఆర్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ 5 or 6 years. Still, you are way forward. Appreciate that. Next, let's dig into it. ఇప్పుడు మనం నిన్న చూసాం కదా సబ్నెటింగ్ గురించి. సారీ, నాట్ సబ్నెటింగ్, బైనరీకి ఎలా కన్వర్ట్ చేయాలి, అసలు ఆప్టేట్ అంటే ఏంది, తర్వాత ఎందుకు మనకి లాస్ట్ నెంబర్ వచ్చేసి 255 ఉంటుంది. ఐ హోప్ అదంతా అర్థమైందని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అక్కడి దాకా? ఓకే, ఫైన్. సో ఈరోజు ద మెయిన్ టాపిక్ సబ్నెటింగ్ గురించి చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు ద సబ్నెటింగ్, ఐ వాంట్ టు లెట్ యూ నో ద సిఐడిఆర్ వాల్యూస్. వాట్ ఈస్ ఎ సిఐడిఆర్? ఓకే, సిఐడిఆర్ అంటే క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్. క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్. సో ఇందులో మనకి 3 క్లాసెస్ ఉంటాయి. We do have total 5 classes of IP addresses, right? Class A, B, C, D, and E. Do you guys agree? We do have 5 classes of IP addresses. Okay, so only in the internet we are going to use only 3 classes, A, B, C, and D and D are only for the. ఇది డి వచ్చేసి మనం మల్టీ క్లాస్ కోసం వాడతాం. అంటే నో వన్ ఇన్ ద ఇంటర్నెట్ విల్ యూజ్ ఇట్, ఓన్లీ ద బ్రాడ్కాస్టింగ్ టీమ్స్ లైక్ హాట్ స్టార్ కానీ లేకపోతే ఏమైనా మీడియా కంపెనీస్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ డిఐపి అడ్రసెస్ వాడతారు, డి రేంజ్ ఐపీ అడ్రస్. బట్ మన నార్మల్ యూసేజ్ కానీ దానికి నో వన్ విల్ గివ్ ద దిస్ ఐపీ అడ్రస్ రేంజ్. అండ్ ఈ వచ్చేసి ఇది ఓన్లీ ఫర్ ద ఎడ్యుకేషనల్ పర్పస్ కానీ రీసెర్చ్ పర్పసెస్ కానీ, నాట్ ఎడ్యుకేషన్, ఓన్లీ రీసెర్చ్, అంటే ఫ్యూచర్ రీసెర్చ్ లేదా ఫ్యూచర్ పర్పస్ కోసం మాత్రం దీన్ని రిజర్వ్ చేసి పెట్టాలి ఈ ఈ రేంజ్ అనేది. ఇది కూడా మనం ఎప్పుడు వాడము. సో ఈవెన్ దో ఇఫ్ యూ మేక్ ఇట్ 240 డాట్ సంథింగ్ ఐపీ అడ్రస్ వాడారనుకోండి, ఎనీవే లెట్స్ ఏ ఇన్ యర్ రౌటర్ కానీ లేకపోతే ఎక్కడైనా కానీ, మీ రౌటర్ ఏం చేస్తుందంటే ఈ ప్యాకెట్ అనేది డ్రాప్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే సో నో వన్ ఇన్ ద వరల్డ్ విల్ యూస్ దిస్
240 range above IP address because it is completely reserved for the research purposes. Okay, or maybe for the future purposes. కరెంట్లీ ఏమైతుందంటే మన ఐపీ అడ్రసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ, సో అవన్నీ ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి, అంటే ఆల్రెడీ అన్ని యూజ్లో ఉన్నాయి. సో ఇప్పుడు మామూలుగా ఇంటర్నెట్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళు అనుకోలేదు, అంటే ఈ రోజు ఇంటర్నెట్ అనేది ఇంత vast గా ఉంటుందని చెప్పి దే డోంట్ థింక్ ఇన్ సచ్ ఏ వే. సో విచ్ ఈస్ ద రీజన్ దే ఓన్లీ డెవలప్డ్ అప్ టు దిస్. సో కరెంట్ ఉన్న సినారియోలో ఏమైందంటే, సో ఐపీ అడ్రస్ ఎగ్జాషన్ అనేది స్టార్ట్ అయింది, అంటే ఐపీ అడ్రస్ కొరత అనేది వచ్చింది. సో వాటిని ఓవర్కమ్ చేయడానికి దే కమ్ అప్ విత్ సొల్యూషన్ కాల్ IPv6. దీని గురించి మనం తర్వాత చూద్దాము, బట్ యా, IPv6 అనే సొల్యూషన్. గోయింగ్ ఫార్వర్డ్ మీరు ఇచ్చిన 4 digit ఐపీ అడ్రస్ అనేది చూడరు. మేబీ ఇన్ కపుల్ ఆఫ్ మేబీ నెక్స్ట్ డెకేడ్ లో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి IPv6 బికాస్ ఎగ్జాషన్ ఇస్ దేర్. అలా యా. సో ఓన్లీ మనం యాజ్ ఎ సెట్ మనం A and B C అనే క్లాసెస్ మాత్రమే మనం కన్సిడర్ లైక్ తీసుకోవాలి. సో క్లాస్ ఏని మనం /8 అనే సిఐడిఆర్ వాడతాము, సిఐడిఆర్, అండ్ దెన్ /16 అండ్ దెన్ /24. సో బై డిఫాల్ట్ గా మనం ABC అని ఉంది కదా, ఈ క్లాసెస్ మాత్రం మనం వాడతాం. యాజ్ ఎ సెట్ D and E ఆర్ ఓన్లీ ఫర్ ద రీసెర్చ్ పర్పసెస్ అండ్ మల్టీకాస్టింగ్, ఓన్లీ ఫర్ ద బ్రాడ్కాస్టింగ్. ఏవైనా బ్రాడ్కాస్టింగ్ ఏజెన్సీస్ ఉంటాయి వాళ్ళకి మాత్రమే ఈ D అనే రేంజ్ లో ఉన్న ఐపీ అడ్రస్ అసైన్ చేస్తారు యాజ్ ఎ సెట్. ఓకే, సో దిస్ ఓన్లీ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద దీస్ ఫస్ట్ 3, class A, class B and class C IP address. Okay, now let's see what is this /E. I mean, let's say I'll copy this one IP address for some time. Okay, maybe I'll copy this, and then if I use /8, what does it mean? సో /8 అంటే ఇందులో సో ఎన్ని ఐపీ అడ్రసెస్ ఉంటాయని చెప్పి ఇది డిఫైన్ చేస్తుంది, ఈ సిఐడిఆర్ వాల్యూ అనేది. సో how to calculate how many IP addresses are there inside this CIDR value? So there is a formula for that. The formula for that is 2 power and then ఇది ఏదైతే ఉందో 8 ఉంది కదా, so we can make it as 32 minus 8. సో 32 అనేది ఎందుకు రాశాను, టోటల్ లెంత్ ఆఫ్ ద IPv4 అడ్రస్ ఎంత, 32 బిట్స్. సో 32 మైనస్ ఈ 8 అనేది, సో ఇట్స్ టోటల్ 2 power 24, సారీ 2 power 24. సో మీరు దీన్ని క్యాల్కులేట్ చేశారంటే ఇట్స్ ఎ హ్యూజ్ నెంబర్. లెట్ మీ క్యాల్కులేట్ దిస్. క్యాల్కులేటర్ 2 scientific. Okay, 2 power 24. This many IP addresses are there. So it's 16 lakh, sorry, 1,67,77,216 IP addresses are there in this range. Let me copy this. Maybe equal to 1,67,77,216. So these many IP addresses are there in this CIDR value. So let's go with the same. With the class B. Class B on the maybe I'll took this IP address from the class B range. సో హియర్ మనం వీటిని /16 తో రిప్రజెంట్ చేస్తాం బికాస్ క్లాస్ B is /16. ఓకే,
So 2 power 32 minus 16, it should be 16. Sorry, yeah, 2 power 16. So 2 power 16 ఎంత? 65,536. అంతేనా? I believe. Yeah, let's see. Yes, sir. Correct. Yeah, 65,536 is the total. అంటే మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేశారంటే ఈ నెంబర్ వస్తుంది. So this is the entire port list also. Anyway, I will come to it later. No need to remember that. Yeah. So class B range లో ఇన్ని IP addresses ఉంటాయి. Okay. Now let's go with the class C. So 224.0.0.1, I believe. I'll add a new one, random IP, /24. So 2 power 2. 8. So which comes to 250. 256 IPs. So this is the complete list of how many IPs are available on what range. So class A having this many IPs, if you using /8 CIDR value, and if you use /16, it will become this much, and if you use /24, it will become this much. Got it? అర్థమైందండి ఇక్కడ దాకా? ఎనీ డౌట్స్ అప్ టు హియర్? అర్థమైంది. Yeah, got it, sir. అర్థమైంది. బట్ 5 minutes నాకు ఇంటర్నెట్ డౌన్ ఉంది సార్. అప్పుడు కొంచెం ఏదో మిస్ అయింది. సైడర్ రేంజ్ దగ్గర చెప్పారు. ఇక్కడ ఇదా? స్టార్టింగ్ మీరు ఆ డెఫినేషన్ రాశారు కదా సైడర్ రేంజ్. ఓకే, ఇది వచ్చేసి సిఐడిఆర్ అంటే క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి క్లాసెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్. సో మనకి యాజ్ ఐ సెడ్ ఇన్ ద లాస్ట్ క్లాస్, మనకి ఎన్ని క్లాసెస్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఉన్నాయి? టోటల్ 5 క్లాసెస్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ ఉన్నాయి. ఏ, బి, సి, డి అండ్ ఈ. ఓకే, సో మనం ఇక్కడ డి అండ్ ఈ వచ్చేసి మనం వాడము. ద రీజన్ ఫర్ దట్ ఈస్ డి ఈజ్ ఓన్లీ D is only for the broadcast address, and also it's only for the multicasting. So ఇది ఓన్లీ ఎవరైతే బ్రాడ్కాస్ట్ చేస్తుంటారో, సో బ్రాడ్కాస్టింగ్ ఇన్ ద సెన్స్ maybe the channels where we are seeing the sports live channels, so it is only assigned to them, this range, and is only for the research purposes. So no one will use this one. And ఇదెందుకు రాశాను అంటే, so class E will start from this one. So even though if you use this 240 in somewhere in your router or somewhere, even if you assign this to your machine IP address, then it should not work. Why? Because ఎందుకంటే no one will use it. అంటే మన రౌటర్స్ కానీ మన స్విచెస్ కానీ ఏదైనా కానీ అసలు 240 అనే రేంజ్ దాన్ని కాన్ఫిగర్ చేయలేదు. ఎందుకంటే ఇట్ ఓన్లీ కాన్ఫిగర్ ఓన్లీ ఫర్ దీస్ 3 క్లాసెస్ ఇన్ ద ఎంటైర్ ఇంటర్నెట్. ఇక్కడ మనదే కాదు, ఎంటైర్ ప్రపంచంలో ఏ రౌటర్ కానీ ఏ స్విచ్ కానీ ఈ రేంజ్ వాడాలని చెప్పి వాటిని ప్రోగ్రామ్ చేయలేదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఫ్యూచర్ రెఫరెన్స్, విచ్ ఇస్ ద రీజన్ నో వన్ విల్ యూజ్ ఇట్. సో ఇఫ్ యూ యూజ్ దిస్ ఐపీ ఎనీవేర్, automatically your this one router will drop the packet because it don't know what is this IP. It only knows up to 239. That's it. It will by default drop the packet. Okay, got it. Yes, it's clear. Yes. అండ్ ఒక జస్ట్ ఒక సిల్లీ డౌట్ సార్, మామూలుగా క్లౌడ్ ఫ్లేర్ యాక్సెప్ట్ చేసే రేంజెస్ /16 and 24. అలా ఏం లేదే, కేట్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లౌడ్ ఫ్లేర్ యాక్సెప్ట్ చేసే రేంజ్ అంటే ఈ విధంగా. ఇప్పుడు చూడండి, మీకు కంప్లీట్ 10.0.0.0/8. సో ఈ కంప్లీట్ నెట్వర్క్ వచ్చేసి ఏదానికి, ఈ కంప్లీట్ నెట్వర్క్ వచ్చేసి ప్రైవేట్ ఐపీ నెట్వర్క్. ఓకే, సో Cloudflare accept any range. I mean, ఇప్పుడు నీకు Cloudflare లో నువ్వేం కాన్ఫిగర్ చేసుకుంటావు, either you will get, if you want a public IP or if you want a CDN, then you will configure the Cloudflare.
సో Cloudflare ను కాన్ఫిగర్ చేయడానికి there are different ways. You can use Cloudflare tunneling or maybe you can use a Cloudflare as a proxy. There are multiple ways to configure a Cloudflare. Based on that, జన్ ఓకే. so నువ్వు Cloudflare tunneling వాడావంటే so automatically Cloudflare will assign a public IP to you, not yours public IP. So that is how most of the startups will use as a Cloudflare. Because ఇప్పుడు మనకి మనకి పబ్లిక్ ఐపీ కావాలంటే లెట్స్ సే ఇఫ్ యూఆర్ ఎ స్టార్ట్అప్ నీకు పబ్లిక్ ఐపీ కావాలంటే either you have to use a cloud provider or maybe if you are having any your own dedicated server in your home. So if you want to get a public IP, it will cost you a huge money, maybe a lakhs of rupees. I have to invest with the ISP and you have to get the public IP. అంటే మీరు ఎయిర్టెల్తో కానీ జియోతో కానీ మేబీ ఏ టాటా వాళ్ళతో కానీ మాట్లాడుకొని సో you have to ask for the public IP and you have to submit a huge documentation to them why you need public IP to them. సో వాళ్ళు అప్పుడు మాత్రమే మీకు ఒక పబ్లిక్ ఐపీ అనేది ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మీకు ఇంటికి కనెక్షన్ అనేది వస్తుంది మీ సర్వర్కి. ఒక హబ్ రూమ్ కానీ మక్స్ రూమ్ కానీ అని ఉంటాయి. సో వాటిని కాన్ఫిగర్ చేసుకోవాలి. దర్ హెల్ లాట్ ఆఫ్ థింగ్స్. సో వాటన్నిటిని అవాయిడ్ చేయడానికి యూ కెన్ యూస్ Cloudflare tunneling ఆర్ మేబీ యూ కెన్ యూస్ క్లౌడ్ ప్రొవైడర్ లైక్ మీ. సో నా మెషిన్ ఏడబ్ల్యూఎస్ రన్ అవుతుంది. ఏడబ్ల్యూఎస్ నాకు పబ్లిక్ ఐపీ ఇచ్చాడు. దట్స్ ఇట్, డన్. ఇట్స్ ఎ సింపుల్ ప్రాసెస్ లైక్ దట్. జనరల్‌గా మామూలుగా క్లయింట్ పబ్లిక్ ఐపీస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఏదో ఒక సర్విస్ కోసం అని కోపైలట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ టు వైట్ లిస్ట్ దట్. సో వి యూజ్డ్ టు ట్రాన్స్లేట్ ఇట్ టు 10 డాట్ సిరీస్. సో ద థింగ్ ఈస్ దట్ ఈస్ కాల్డ్ నాటింగ్. whenever we receive the case, we used to submit a general public com stating that Cloudflare accepts this /16 and 24. So every time when I share that, like as we don't have much access as a support, so generally network used to ask us to share that public com. So I used to have a doubt. Now it is clear. Thank you. Okay, no problem. Happy to answer if you have any doubt. Main వాళ్ళు /8 ఎందుకు వాడాలంటే ఈవెన్ in your cloud also they won't allow to add /8. Why? Because it has 101 crore of IP addresses are there. So it won't allow at all in cloud provider because వాళ్ళు 1 crore IPs ని మేనేజ్ చేయడం వాళ్ళకి చాలా హెక్టిక్ టాస్క్. In the same with Cloudflare also it won't accept. Maybe this is the only reason for that. So to manage this many IPs, it's really tedious task for them. చాలా కష్టం వాళ్ళకి ఇవన్నీ మేనేజ్ చేయడానికి. సో విచ్ ఇస్ ద రీజన్ దే వోంట్ అలౌ టు ఇట్. 1 crore ఎక్కడ, 65,000 ఎక్కడ. Just if they change it to 8 numbers here, CIDR value from to /16, it reduces the IP address range to drastically to 65,000. It's easy for them to manage 65,000 instead of 1 crore 67 lakh IPs. Got it? Good. Yes, sir. Yes. Okay. Yes. Now let's come to one situation now. ఇప్పుడు ఏం చేద్దామంటే నా దగ్గర నేను ఒక స్టార్టప్ని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మేబీ నా స్టార్టప్ పేరు వచ్చేసి ఇనామ్.in. ఓకే, సో నా దగ్గర ఓన్లీ 5 మెషిన్స్ ఉన్నాయి. తర్వాత నెట్వర్కింగ్ కోసం మేబీ నా దగ్గర ఒక 2 మెషిన్స్ ఉన్నాయి. 2 మెషిన్స్ టోటల్ వచ్చేసి 7 మెషిన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నాకు నెట్వర్క్ కావాలా. సో నాకు నెట్వర్క్ కావాలి అంటే సో నేను ఏ రేంజ్ చూస్ చేసుకోవాలి ఇక్కడ. సో నా దగ్గర ఇప్పుడు టోటల్ 7 ఉన్నాయి. సో ఇఫ్ ఐ యూస్ దిస్ రేంజ్ /8 CIDR value, how many IP addresses are there? 216 IP addresses are there. 1 crore 67 lakh 216. And remaining wastage ఎంత 1 crore 67 lakh 77,209 IPs అనేది వేస్ట్ అయిపోతాయి ఇక్కడ. ఇఫ్ ఐ చూస్ దిస్ రేంజ్ కరెక్ట్, బికాస్ నా దగ్గర ఓన్లీ 7 మెషిన్స్ ఉన్నాయి. బట్ వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద IPs? టోటల్ ఈస్ వేస్టేజ్. No one will use that IPs, right? It's a wastage of IP.
Now if we choose this, still the same thing. ఇక్కడ కూడా 65,527 IPs will going to be waste here. If we use this range, what is the same thing? Again, 249 IPs are We going can to go get, for /32 or 29 in yeah, that case. that is called subnetting. I'll come to that. సో ఇప్పుడు చూడండి, ఆ 256 ఐపీస్ అనేది ఇక్కడ ఉన్నాయి. సో విచ్ ఈస్ ద రీజన్ అంటే ఏమైందంటే, ఆ, ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, లెట్స్ సే నా కంపెనీకి వచ్చేసి నేను ఈ రేంజ్ తీసుకుందాం అనుకున్నా, సంథింగ్ లైక్ 10.0.0.0/24 తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే దిస్ ఈస్ ద చీపెస్ట్ వే. అంటే కొన్ని తక్కువ ఐపీలు ఉండేది నాకు ఇదొకటి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు /24, ఎందుకంటే 256. బట్ స్టిల్ నేను ఇది తీసుకున్నాను అంటే స్టిల్ నా దగ్గర 239 ఐపీస్ వచ్చేసి వేస్టేజ్ ఉంది. అంటే ఆ 239 ఐపీస్ ఎవరు యూస్ చేయలేరు, బికాస్ నా దగ్గర అన్ని మెషిన్స్ లేవు. సో దిస్ 239 ఐపీస్ ఆర్ వేస్టేజ్ బికాస్ నా దగ్గర ఓన్లీ 7 మెషిన్స్ మాత్రమే ఉన్నాయి. మేబీ ఇన్ ఫ్యూచర్ మేబీ నా కంపెనీలో ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయితే అప్పుడు మాత్రమే ఈ 239 ఐపీస్ అనేది యూజ్లో వస్తాయి, లేకపోతే ఇట్స్ వేస్టేజ్ ఆఫ్ ఐపీస్. ఇన్ సిమిలర్ వే, సో బై డిఫాల్ట్ మనకి ఏమైతుందంటే ఈ రేంజెస్ ఉంటాయి కదా, ఈ రేంజెస్ ఎవరు అసైన్ చేస్తారంటే అయానా అని ఉంటుంది, ఐఏఎన్ఏ. అయానా అంటే ఇంటర్నెట్ అథారిటీ. ఐ షో యూ మేబీ. ఇంటర్నెట్ అసైన్ నెంబర్ అథారిటీ. ఈ అయానా అనేది మనకి ఆ ఏవైతే మనకి కావాలి రేంజెస్ మన కంపెనీ సైజ్ని బట్టి మనకు కావాల్సిన సైజ్ని అసైన్ చేస్తుంది. ఎర్లియర్ ఈస్ నాట్ నా బిఫోర్ ద ఇంట్రడ్యూసింగ్ ద సిఐడిఆర్, అయానా అనేది దిస్ ఈస్ ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకే, బై ద వే. సో ఇది యుఎస్ బేస్ లో ఉంటుంది. సో దిస్ ఈస్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు అసైన్ ద ఐపీ అడ్రసెస్ ఫర్ అస్, అయానా. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ మనకి వేస్టేజ్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ అయానా ఉండే వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే ఒక కొత్త మెథడ్ ని కనుక్కున్నారు. ఆ మెథడ్ ఏమంటే సబ్నెటింగ్. సబ్నెటింగ్ అంటే ఏమంటే ఒక లార్జ్ నెట్వర్క్, ఇది చూడండి /24 అనేది ఒక లార్జ్ నెట్వర్క్. ఓకే, మనకి /25 కానీ /26 కానీ ఇందులో ఏం లేవు. మనకి ఎన్ని బిట్స్ ఉన్నాయి? టోటల్ 32 ఉన్నాయి. బట్ మనం ఏం వాడుతున్నాం? ఓన్లీ 8, 16 and 24 మాత్రమే వాడుతున్నాం. సో వీళ్ళు ఏం చేశారంటే ఒక లార్జ్ నెట్వర్క్ ని ఒక స్మాల్ నెట్వర్క్ గా డివైడ్ చేసి మనకు కావాల్సిన దాని విధంగా వాడుకునే విధంగా వాళ్ళు చేశారు. సో సబ్నెటింగ్ అంటే డెఫినేషన్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు డివైడ్ ద లార్జ్ నెట్వర్క్ ఇంటూ స్మాల్ చంక్స్ ఆఫ్ నెట్వర్క్స్. దట్స్ ద ప్యూర్ డెఫినేషన్ ఆఫ్ సబ్నెటింగ్. అంటే మామూలు బుక్స్ అయితే వేరే విధంగా ఉంటుంది, బట్ దిస్ ఈస్ ద క్లియర్ కట్ డెఫినేషన్. అంటే మనం ఎప్పుడైతే మనం ఒక దాన్ని అర్థం చేసుకుంటామో, సో దట్స్ హౌ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. సో యా, దట్స్ ద డెఫినేషన్ ఆఫ్ సబ్నెటింగ్. అంటే ఈ పెద్ద నెట్వర్క్ ని మనం ఒక చిన్న చంక్స్ ఆఫ్ నెట్వర్క్స్ కింద మార్చి వేస్టేజ్ ఆఫ్ ఐపీస్ ని మనం తగ్గించవచ్చు. సో దట్స్ హౌ విల్ యూస్ సబ్నెటింగ్ ఇయర్. ఓకే, సో లెట్స్ డూ ఇట్. ఇప్పుడు చూడండి, ఆ మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 24 ఉన్నాయి. ఓకే, /24 అంటే హౌ మెనీ ఐపీస్ విల్ గెట్? 256 ఐపీస్ అనేది మన దగ్గర వస్తాయి. ఓకే, వాట్ ఇఫ్ ఐ యూస్ లెట్స్ సే ఓకే, యా. ఇప్పుడు మనం ఈ /24 ని మనము బైనరీలో రాయొచ్చు. అంటే దాన్ని ఏమంటామంటే ఇప్పుడు చూడండి, దీన్ని ఈ విధంగా రాస్తాం మనం /24. I'll tell you that. We call it as a subnet mask. I'll tell you what is it, subnet mask.
ఇది వచ్చేసి /24 అండ్ దెన్ /16 అంటే /16 this is for /8. సో మనం దీన్ని సబ్నెట్ మాస్క్ అంటాం. సబ్నెట్ మాస్క్. సో విల్ కమ్ టు ఇట్ లేటర్, నాట్ నౌ. ఇదేది అని చెప్పి ఇన్ సమ్ టైమ్ విల్ గెట్ టు నో. యా, ఇప్పుడు చూడండి, మనకి ఈ /24 అనే సబ్నెట్ ఉంది కదా, ఇందులో మనకి వేస్టేజ్ ఆఫ్ ఐపీస్ అన్ని 256 ఐపీస్ అనేది వేస్ట్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఒక్క దాన్ని ముందుకెళ్దాం. అంటే ముందుకెళ్ళడం అంటే ఎలా అంటే, సో ఇప్పుడు దీన్ని /25 చేద్దాం. ఓకే, 223.0.0.1/25. 25 చేసామంటే ఇదేమవుతుంది, మనకు ఫార్ములా ఏంది, 2 పవర్ 32 మైనస్ ఈ సిఐడిఆర్ వాల్యూ అంతా 25, విచ్ కమ్స్ టు 2 పవర్ 7. కరెక్ట్, 2 పవర్ 7. ఇప్పుడు 2 పవర్ 7 అంటే ఎంత, 127. 127 అయినా, I believe, yes. So let's see. Let me calculate this. Maybe I might be wrong. 2 power, oh sorry, It's 128, right, sir? 128. ఎందుకంటే sorry. ఆడ్ Yeah, నంబర్ ఉండదు కదా. Yeah, exactly. My bad. Yeah. Let's calculate just conversion. Maybe, sorry. My bad. So- My bad. 128. So మనకి వేస్టేజ్ ఆఫ్ ఐపీస్ 256 నుంచి 128 కి ఇక్కడ డ్రాస్టిక్ గా తగ్గిపోయాయి. ఓకే, లెట్స్ మేక్ ఇట్ టు ఇప్పుడు. సో స్టిల్ మనకి ఇంకా ఎన్ని వేస్టేజ్ ఆఫ్ ఐపీస్ ఉన్నాయి, స్టిల్ 121 ఐపీస్ ఆర్ వేస్టేజ్ ఫర్ us because we only have 7 machines. So మనకి still how many IPs are wasted? Still 121 IPs are wasted. I don't want this to. Let's make it another 224.0.0.1/26. Ouch, it will come 2 power 6. So 2 power 6 అంటే 64. So 64 IPs. Still మనకి వేస్టేజ్ ఆఫ్ ఐపీస్ అని ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ 2 పవర్ 5 వస్తుంది. 2 పవర్ 5 ఎంత, 32. Still there are wastage of IPs. Then 2 power 4, it will become 16. Still there are wastage of IPs. Then 2 power 2 cube, which will come up to 8. So now the wastage of IPs when compared to 2 power /24, when compared to this comes as 26, 27, 28, 29 /29. So if we use /29 subnet mask, then we are getting the exact number, not exact but similar number. So less wastage of IPs now because we are only getting 8 IPs. Okay, so we can use this /29 subnet mask. అంటే అర్థమవుతుందా ఇప్పుడు, ఎందుకంటే నాకు ఓన్లీ 8 ఐపీస్ మాత్రమే వస్తాయి. సో ఓన్లీ 1 ఐపీ మాత్రమే మనకి వేస్టేజ్ ఉంటుంది. ఓకే, యు గాట్ ఇట్. అంటే మీరు నెంబర్ ఆఫ్ యూజబుల్ ఐపీస్ గురించి చెప్తున్నారు కదా సార్. ఫస్ట్ నంబర్ ఆఫ్ యూజబుల్ ఐపీస్ కాదు, నంబర్ ఆఫ్ యూజబుల్ ఐపీస్ వచ్చేసి డిఫరెంట్. అప్పుడు మనం -2 చేయాలి. ఒకటి వచ్చేసి మనం బ్రాడ్కాస్ట్ ఐపీకి, ఒకటి వచ్చేసి నెట్
నెట్వర్క్ బిట్ కి మనం తీసేయాలి. ఫర్గెట్ అబౌట్ ఇట్. యా, ఐ థింక్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. బట్ యా, అంటే వాళ్ళకి ఇంకా తెలియదు. సో విచ్ ఇస్ ద రీజన్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దిస్. నాట్ యూజబుల్ ఐపీస్, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఇన్ ఎ నార్మల్ వే. ఎందుకంటే మన ఐపీ అడ్రస్ ని మనం గ్రాడ్యువల్ గా ఎలా తగ్గిస్తాము అని మాత్రమే నేను చెప్తున్నా ఇక్కడ. విల్ గో ఇన్ టు దట్ ఇన్ సమ్ టైమ్. ఇప్పుడు ఐ హ్యావ్ ఎ డౌట్ హియర్ యా, చెప్పండి కృష్ణ. సో చెప్పండి. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మేము అంటే ఇది రిలవెంట్ కాదో నాకు తెలియదు, బట్ ఓసిపిలో ఇప్పుడు నార్మల్ గా మాకు 4 డేటా సెంటర్స్ ఉన్నాయి. ఒక కాంపోనెంట్ ని 4 డేటా సెంటర్స్ లో హోస్ట్ చేశారు. సేమ్ కాంపోనెంట్ కి అన్ని డేటా సెంటర్స్ కి డిఫరెంట్ ఐపీ అడ్రస్ వస్తాయి. సో అది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నార్మల్ గా ఒక డేటా సెంటర్ ని మేము డిజేబుల్ చేస్తే ఇంకో డేటా సెంటర్ లో ఆటోమేటిక్ గా ఐపీ తీసుకుంటుంది అది. అది డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయి దానికి. సేమ్ అవును. ఇప్పుడు చూడండి ఒకే నెట్వర్క్ మల్టీ. ఇప్పుడు చూడండి ఒక ఐపీ ఉంది. ఐ హోప్ యు ఆర్ అవేర్ ఆఫ్ డిహెచ్సిపి. ఎస్. So what DHCP will do? So let's say if you have an IP, maybe 10.0.0.1. So if you assign the same IP to the other machine as a static IP, what will happen? Race condition will get come into the picture. Race condition ఎస్. అంటే either DHCP కూడా ఐపీని వేరే మెషిన్కి అసైన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇన్ ద సిమిలర్ వే నీ స్టాటిక్ ఐపీ కూడా నా దగ్గర ఐపీ ఉండాలి, ఎందుకంటే నాకు స్టాటిక్ గా అసైన్ చేశాడని చెప్పి నీ ఐపీ కూడా సేమ్ అలానే రేస్ కండిషన్ లోకి వెళ్ళి నన్ ఆఫ్ ఇట్ వర్క్. సో ఇన్ ద సిమిలర్ వే రేస్ కండిషన్ లోకి వెళ్ళినా కూడా ఫస్ట్ ఇట్ టేక్ స్టాటిక్ ఐపీ కదా. నో నో దర్ ఇస్ అంటే నెట్వర్కింగ్ లో నీకు దాన్ని ఏమంటారు ప్రెసిడెన్స్ అనేది ఉండదు. అంటే నీకు స్టాటిక్ ఐపీ పెడితేనే అది ప్రెసిడెన్స్ తీసుకుంటది. ఇట్ వోంట్ వర్క్ ఇన్ సచ్ ఏ వే. ఈవెన్ దో ఇఫ్ యూ యూజ్ layer 2 MAC 1. So virtual IPv, if you use VRRP, are you aware of VRRP? నో. Yeah, virtual router redundancy protocol అని ఉంటుంది VRRP. Even though if you use VRRP at layer 2, so అది కూడా it won't took a precedence. So అదేమవుతుందంటే it will just check whether that IP is available or not, and it will use the layer 2 అంటే MAC కి బైండ్ చేస్తుంది ఐపీని. సో అక్కడ కూడా అది ప్రెసిడెన్స్ అనేది తీసుకోదు ఎక్కడ. సో ఇట్స్ దేర్, ఇట్ విల్ జస్ట్ అసైన్, దట్స్ ఇట్. ఇట్ వోంట్ మానిటర్ ఆ ఐపీ అనేది వేరే దానికి అసైన్ అయిందా లేదా అని చెప్పి. బట్ ఇట్స్ ఎ నార్మల్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్. ఈవెన్ దో ఇఫ్ మల్టిపుల్ ఐపీస్ ఆర్ అసైన్ టు బోత్ మెషిన్, ఐ మీన్ సేమ్ ఐపీస్ అసైన్ టు మల్టిపుల్ మెషిన్స్, దెన్ ఇట్ వోంట్ వర్క్ ఎట్ ఆల్. రేస్ కండిషన్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ. ఇది నాకు కావాలి అని చెప్పి అది లాస్ట్ కి ఎవరికి కాకుండా పోతుంది. దట్స్ వాట్ ఇట్. యా. ఓకే. సో మీరు అడిగిన క్వశ్చన్ కి అఫ్ కోర్స్ ఒక డేటా సెంటర్ కి సేమ్ ఐపీస్ అనేది మల్టిపుల్ డేటా సెంటర్స్ అనేది ఉండదు. అఫ్ కోర్స్ ఏ డేటా సెంటర్ కి ఒక డెడికేటెడ్ సబ్నెట్ అనేది ఉంటుంది. ఒక బిఎన్ఐ డేటా సెంటర్ కి సపరేట్ సబ్నెట్ ఉంటుంది. సిఎన్ఐ డేటా సెంటర్ కి సపరేట్ సబ్నెట్ ఉంటుంది. సో ఈచ్ డేటా సెంటర్ హ్యాస్ ఇట్స్ ఓన్ సబ్నెట్స్. సో ఇట్ వోంట్ కోరిలేట్ విత్ ద అదర్ వన్స్. ఓకే. Up to here, any doubts? నో కృష్ణ, వెరీ గుడ్. వాళ్ళని అడగండి ఒకసారి మిత్ర గారు. Yeah, మిత్ర గారు, పోలి గారు మీరు. ఉన్నానండి. అంటే నేను వినలేదు, బట్ వీటి గురించి చదవాలి కదా. ఐ మీన్ ఇప్పటిదాకా అర్థమైందా అని అడుగుతున్నా. అర్థమైందండి. ఎందుకంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఐ మీన్ ఎందుకు చెప్తున్నా అంటే నేను మరి AWS కి వెళ్ళిన తర్వాత నేను మరి VPC కాన్సెప్ట్ అని ఉంటుంది, నెట్వర్కింగ్ కాన్సెప్ట్. అక్కడ మరి వీటిని మరి రిపీట్ చేయాలి. ఐ విల్ గో డైరెక్ట్లీ యాక్చువల్లీ అజూర్ పోర్టల్లో చూసానండి ఈ సబ్నెట్స్ గురించి. సబ్నెట్స్ చూసాను, అవి /24 25. సో కొన్ని చూసాను. సో కొంచెం ఐడియా ఉంది. ఓకే మిత్ర గారు, మీరు చదవాలి అంటున్నారు కాబట్టి నా దగ్గర ఒక తెలుగు నోట్స్ ఉండాలండి, మీకు అర్థమవుతుంది. నాకు సెండ్ చేస్తారా? నేను అడుగుదాం అనుకున్నాను. ఉంది నా దగ్గర. నాకు మా ఫ్రెండ్ ఒకతను పంపించాడు లాస్ట్ ఇయర్ ఎప్పుడో, అది అలాగే ఉంది. నేను ఒకసారి వెతికి పంపిస్తాను మీకు. మొత్తం తెలుగులో క్లియర్ గా ఉంది, అది ఇంకా ఈజీగా అర్థం అవుతుంది మీకు. ట్రై టు సెండ్ ఇట్.
అంటే మన ఈజీ అండర్స్టాండింగ్ కోసం మళ్ళీ మనం అంటే ఎక్కువ దానికి అలవాటు పడ్డామంటే ఇవి మనకి తొందరగా అర్థం కావు కాబట్టి ఇదే బెటర్. బట్ నేను అర్థం చేసుకోవాలి మీరు చదవాలంటున్నారు కాబట్టి అది నోట్స్ పంపిస్తాను, ఒకసారి మీరు దాన్ని బ్రషప్ చేసుకోండి, ఒకసారి చదివి యా మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఐ సెండ్ ఇట్ ఒకసారి వెతికి పంపిస్తాను. ఓకే బాగుంది. ఓకే, ఇక్కడ దాకా నో డౌట్స్ రైట్? యా ఫైన్. ఇక్కడ దాకా ఎందుకు వచ్చామంటే మనం ఇంకా సబ్నెటింగ్ లెక్క ఇంకా ఎంటర్ కూడా అవ్వలేదు. యా, బట్ యా, నెట్వర్క్స్ అనేది ఈ విధంగా అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, లెట్స్ కమ్ టు హియర్. మేబీ ఐ ఓపెన్ మై ఇప్పుడు కృష్ణ గారు ఇప్పుడు స్టిల్ ఇన్ లైనక్స్ ఓన్లీ రైట్? ఎస్, దిస్ వీక్ అంతా లినక్స్ Linux. ఉంటుంది. ఓకే ఓకే. అంటే కృష్ణ గారు మీరు మెటీరియల్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లాస్ట్ ఇఫ్ అంటే దేని మీద అండి? మొత్తం ఏడబ్ల్యూఎస్ మీద? అండ్ ఇలా నేను రన్నింగ్ నోట్స్ కొంతవరకు రాశాను, తర్వాత రాయలేదు, సో అందుకే అడుగుతున్నాను. అంటే లినక్స్ లెర్నింగ్ నోట్స్ అనేది లేదు, నేను టోటల్ ఏడబ్ల్యూఎస్ అడుగుతున్నాను. AWS కా? నా దగ్గర నోట్స్ అయితే లేదండి, అంటే నేను ప్రిపేర్ చేసుకోలేదు. అంటే ప్రిపేర్ చేస్తారేమో అని. ఓకే, మేబీ ఆ టైం వచ్చినప్పుడు AWS చెప్పే Last. టైంలో మేబీ ఐ ట్రై టు క్రియేట్ ఎ PPT ఫర్ దట్. ఓకే ఓకే ఆ టైం వచ్చినప్పుడు, బట్ దానికి నేను టైం ఇన్వెస్ట్ చేయాలి దాని గురించి. లెట్స్ సీ, ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి నా /20 సబ్నెట్. ఇప్పుడు చూడండి, ఇది చేసే ప్రైవేట్ ఐపీ పబ్లిక్ ఐపీ? It's a private IP. Private IP. Okay, how many IP addresses are there in this? Tell me now. For the class B, it should be 65,500. No, see the CIDR value. What is the CIDR value? Yeah, telling /20. Yeah. /21. It So- should be so- 1,67,000. No, It's- no. It's it's the See here. it's See here. a pub. No, it's a private IP. That's correct. It's a private IP. It's private. So it's what is the CIDR value? It's /20. Plus 20 So what is the formula? 2 power or 32 minus T- CIDR value. 20. So which means 2 power 12. What is the value Yes. which comes 2 power 12? Where is the cancel button here? 4,096. Yep, maybe. Yeah. So ఈ నా దగ్గర ఏదైతే సబ్నెట్ నాకు అసైన్ చేసిందో AWS, ఇందులో 4096 ఐపీస్ అనేది ఉంటాయి. యూ కెన్ -2 చేయాలి, అందుకే 4094 ఐపీస్ అనేది ఉంటుంది. సో 4094 ఆర్ ద యూజబుల్ ఐపీ అడ్రసెస్ ఇందులో. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇట్. సో అంటే ఎన్ని ఐపీ అడ్రస్ ఉన్నాయి అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, సో బేస్డ్ ఆన్ ద టోటల్ బిట్స్ మైనస్ ద CIDR వాల్యూ. Yeah, go ahead. Any doubt? Always we have to do 2 power and the total bits, right? Yeah, of course, yeah. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనకి ఆక్టేట్ అంటే ఎంత? యాజ్ ఐ సెడ్ యెస్టర్డే, ఆక్టేట్ అంటే 8. Okay. సో మనకి ఎన్ని ఉంటాయి? 4 ఆక్టేట్స్ ఉన్నాయి ఐపీ అడ్రస్ లో, రైట్? 4 is 32, కరెక్ట్? Yes, correct. సో టోటల్ బిట్స్ is 32. Okay, so that's what we are doing. 32 minus the CIDR value, 20. That's it. 2 power 32 minus 20. How much you will get? 2 power 12. Yeah. సో మనకి వచ్చేది ఎన్ని ఐపీస్ వస్తాయి? 4096 అనేది ఐపీస్ ఈ సబ్నెట్ లో ఉంటాయి. సో బై సీయింగ్ దిస్, అంటే రేపు పొద్దున మీరు ఎప్పుడైనా మీ మెషిన్ ఓపెన్ చేసి చూసారు అంటే యూ హ్యావ్ టు గెట్ టు నో, ఓకే ఈ నా నెట్వర్క్ లో ఓకే ఎన్ని ఐపీస్ ఉన్నాయి, ఓకే దిస్ ఇస్ అ ప్రైవేట్ ఐపీ. సో బై సీయింగ్ దిస్ CIDR వాల్యూ యూ హ్యావ్ టు నో, ఓకే క్విక్లీ మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే ఇది ఎందులో ఉంది, ఎలా
ప్రతి ఒక్కటి మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసే విధంగా మీరు తయారైపోవాలి. ఓకే, దట్స్ హౌ ఇట్ గోయింగ్ టు బి, రైట్? నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు దీన్ని తీసుకొని వాట్ ఐ డూ ఇస్, ఇప్పుడు మనం హౌ మెనీ యూజబుల్ ఐపీ అడ్రసెస్ ఎన్ని ఉన్నాయి, తర్వాత మేబీ వాట్ ఈస్ ద ఫస్ట్ యూజబుల్ ఐపీ, వాట్ ఈస్ ద బ్రాడ్కాస్ట్ ఐపీ, వీటన్ని ఒకసారి క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఐ విల్ టెల్ యూ హౌ టు డూ ఇట్ నౌ. జస్ట్ డోంట్ బి ప్యానిక్. ఓకే, సో నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే మేబీ ఐ యూస్ దిస్ వన్ /26. For, first I'll use class C, then we'll go into the class B. Okay, so మనకి 4 కావాలి. నేను 4 క్యాలిక్యులేట్ చేయాలనుకున్నా. అది వచ్చేసి వాట్ ఈస్ మై నెట్వర్క్ ఐడి, వాట్ ఈస్ మై నెట్వర్క్ అడ్రస్, వాట్ ఈస్ మై ఫస్ట్ యూజబుల్ ఐపీ, and then what is my last usable IP, and then I'll broadcast IP. సో మనకి ఈ విధంగా మనకి ఐపీ అడ్రస్ అనేది ఇస్తారు. ఈ ఐపీ అడ్రస్ యూజ్ చేసి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఈ డీటెయిల్స్ అన్ని. ఓకే, మనం ఓకే లెట్స్ కమ్ దిస్ నౌ. సో ఇది వచ్చేసి క్లాస్ సి, ఎందుకంటే ఆఫ్టర్ /24 ఉంది కాబట్టి యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ క్లాస్ సి. ఓకే, సో now what I'll do is I'll convert this into the binary now. Okay, I'll just convert this last bit. Why? Because I don't need of this front bits because it's a /26. Okay, I only convert this 157 now. Okay, 157 ని మనం binary like ఎలా కన్వర్ట్ చేయాలి? We'll think yesterday. I'll make it 128. I'll write it here. 128 and then 64, 32, 16, 8, 841. 4, 2, 1. Correct. So I'll go here. ఇక్కడ మీరు ఎవరికైనా క్యాన్సిల్ బటన్ కనపడుతుందా? నాకైతే కనిపించట్లేదు. క్యాన్సిల్ యూ అది బ్యాక్ స్లాష్ కొడితే వెళ్ళిపోతుంది అనుకుంటా కదా. ఓకే, ఏసీ కొడితే వెళ్ళిపోయి. ఓకే ఫైన్. అదే చూడండి 157 minus 128. సో 157 128 కంటే పెద్దదా కదా? పెద్దది. సో ఇందులో నుంచి వెళ్ళిపోతుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ? వి విల్ గెట్ 29. ఓకే, సో I'll make it 157 minus 128. So value is 29. Correct. Yeah. Correct. Yes. Yes. So 128 దగ్గర 1 పెట్టుకుంటా. తర్వాత నెక్స్ట్ 29 64 కంటే పెద్దదా? కాదు. మేక్ ఇట్ 0. 0. అండ్ దెన్ 32 కంటే పెద్దదా? కాదు. 0. 29 16 కంటే పెద్దదా? ఎస్. సో 29 minus again 16. What I'll get? 13. సో 16 దగ్గర 1 పెట్టుకుంటా. 13 అనేది 8 కంటే పెద్దదా? ఎస్. సో ఐల్ మైనస్ దిస్ minus 8. What I'll get? 5. 5 4 కంటే పెద్దదా? ఎస్. సో మైనస్ చేసి అంటే ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో దిస్ ఈస్ ద subnet mask. Sorry, this is a binary value. If we calculate all these numbers, 128 and then 16, let me calculate all this. We'll get the exact value. 128 plus 16, 8, 4, 1. 16 plus 8 plus 4 plus 2, 4 plus 1. That's it. Total 157. Correct? అర్థమైందా? ఎస్. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి ఏముంది ఇక్కడ /26 అనేది ఉంది. అవునా? /26 అంటే ఇప్పుడు చూడండి ఏమైతుందంటే
ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మనకి /24 తర్వాత ఇక్కడ చూడండి /24 ఉందా? /24 అంటే ఏమి? మొత్తం ముందర బిట్స్ అంతా మనకి 0 ఇది ఉంటది. అన్ని వన్స్ ఉంటాయి. ఎందుకంటే మనం వీటంతా నెట్వర్క్ బిట్స్ అంటాం. వీటిని జీరోస్ అనే వాటంతా హోస్ట్ బిట్స్ అంటాం. సో వీటిని ఒక జస్ట్ రిమెంబర్ గుర్తు పెట్టుకోండి. సో వన్స్ అంతా నెట్వర్క్ బిట్స్ అంటాం. నెట్వర్క్ బిట్స్ జీరోస్ అంతా హోస్ట్ బిట్స్ అంటాం. ఓకే, ఇప్పుడు చూడండి మనకి /24 వచ్చేసి ఇది. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఏం వాడుతున్నాం? /26 వాడుతున్నాం. 26 అంటే ఇంకా రెండు ఎక్స్ట్రా ఉన్నాయి. సో వీ హ్యావ్ టు మేక్ దీస్ టూ ఆల్సో యాజ్ వన్ బికాస్ ఇట్స్ /26 అంటే ఇది వచ్చేసి నెట్వర్క్ అడ్రస్. సో మనకి యూజబుల్ ఐపీస్ అన్ని ఇన్ని మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి నేను దీన్ని 157ని నేను బిట్స్ లెక్ కన్వర్ట్ చేశాను. సో /26 అంటే ఇక్కడికి మాత్రమే. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద నెట్వర్క్ అడ్రస్, దెన్ నెట్వర్క్ అడ్రస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ లాస్ట్ ఏవైతే ఉన్నాయో వీటిని జీరోస్ చేసామంటే విల్ ఫైండ్ ద నెట్వర్క్ అడ్రస్. ఓకే, లాస్ట్ మొత్తం జీరోస్ చేస్తే ఏమవుతుంది? మనకి ఇది 127 మాత్రమే ఉంటుంది. ఓకే, కరెక్టా? వీటన్ని జీరో చేసామంటే ఏమవుతుంది? ద ఫస్ట్ అడ్రస్ ఏది? ఓన్లీ 128. సో ఇవన్నీ జీరోస్ చేసామంటే నథింగ్. సో That నెట్వర్క్ means 64 IPs, right? 171.31.11.128. సారీ, ఇప్పుడు ఏది చెప్పండి? సారీ, ఇంకోసారి అడగండి. That means for /26 it's 64 IPs, right? ఎస్, 64 ఐపీస్ అనేది ఉంటుంది. నో, అలా కాదు. నేను ఏం చేస్తున్నా అంటే ఇది కనుక్కుంటున్నా, నెట్వర్క్ అడ్రస్ ఏది అని చెప్పి కనుక్కుంటున్నా. ఫస్ట్ నెట్వర్క్ అడ్రస్ ని Okay. ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే సో ఈ విధంగా. సో మనకి ఆల్రెడీ 24 బిట్స్ అనేది ఆల్రెడీ ఇట్స్ నెట్వర్క్ బిట్స్ /24 కాబట్టి. సో ఆల్ వన్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ మనకి 24 అయితే ఇక్కడ 00 ఉంటాయి. బట్ హియర్ ఫర్ us ఇట్స్ 26, రైట్? సో వీ హ్యావ్ టు మేక్ ఫర్గెట్ అబౌట్, ఎందుకంటే ఇది వదిలేసండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి 24. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఇక్కడ 157 ఇది ఎందుకంటే /24 పైన ఉంది. క్లాస్ డి, సారీ క్లాస్ సి నెట్వర్క్. సో అందుకే నేను ఓన్లీ లాస్ట్ 157 మాత్రమే తీసుకున్నా ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏముంది? /26 కాబట్టి ఈ రెండు దానిని పక్క తీసి మిగిలిన వీటిని ఒకటి సపరేట్ చేసి నేను ఏం చేశాను అంటే మనం నెట్వర్క్ అడ్రస్ కనుక్కోవాలంటే లాస్ట్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్ అన్నిటిని జీరో చేయాలి మనం. సో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. సో ఇది ఏమవుతుందంటే ఇప్పుడు టోటల్ వచ్చేసి 1 ఇలా అవుతుంది. సో ఇప్పుడు దీని అర్థం ఏమి? ఓన్లీ 1 వచ్చేసి ఎక్కడ ఉంది? 128 దగ్గర మాత్రమే ఉంది. సో వీటింతా సమ్ చేస్తే ఏమవుతుంది? 128. సో దట్స్ వాట్ ఐ రిటర్న్ హియర్. Yeah. సో దిస్ ఇస్ ద నెట్వర్క్ అడ్రస్. ఓకే, నెట్వర్క్ అడ్రస్ పైన +1 వచ్చేసి ఫస్ట్ యూజబుల్ ఐపీ 172.31.11.129 is the first usable IP. And then last, ఇప్పుడు చూడండి మరి బ్రాడ్కాస్ట్ అడ్రస్ మనం కనుక్కోవాలి అంటే ఈ నెట్వర్క్ బిట్స్ తర్వాత ఇది 26 వీటన్నిటిని వన్స్ చేసామంటే విల్ గెట్ ద బ్రాడ్కాస్ట్ అడ్రస్. సో వీటన్నిటిని నేను 1 చేస్తాను. దట్స్ హౌ విల్ డూ ఇట్. సో 1 2 3 4 5 6 7 8. ఓకే, సో మనం జస్ట్ 255 లో నుంచి 64 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 255 minus 64, 191. 190. So our broadcast address is 172.31.11.191. ఇది వచ్చేసి అవర్ బ్రాడ్కాస్ట్ ఐపీ. బ్రాడ్కాస్ట్ ఐపీ నుంచి 1 మైనస్ చేసామంటే మనకి లాస్ట్ యూజబుల్ ఐపీ వస్తుంది. 172.31.11.190 is the last usable IP. Maybe it might be confusing for you. I will do one more now.
నేను ఇంకొకటి చేస్తాను. సో విల్ డూ ఇట్. 129 నుంచి 190 వరకు అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎస్, యూజబుల్ అయితే. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీరు ప్రతి ఒక్క ఐపీ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ బై సీయింగ్ దిస్, ఇప్పుడు చూడండి, మనం ఎన్ని ఐపీస్ ఉన్నాయి అందులో, ఏ ఐపీస్ యూజబుల్, అది ఏ నెట్వర్క్ లో ఉంది, మనం అన్ని కనుక్కోవచ్చు. దట్స్ వాట్ ఇట్స్ గోయింగ్ టు బి. ఐ విల్ డూ వన్ మోర్ థింగ్. నేను ఏం చేస్తా అంటే నెక్స్ట్ వాట్ ఐ విల్ డూ ఇట్ ఫర్ /28 now. Okay, I'll took the same IP address, but I'll change the subnet mask to 28 now. Okay, so what I'll do is I'll copy the same one again. This is the binary for 157. ఎందుకంటే /24 పైనే ఉంది కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ క్లాస్ సి. సో దట్ ఈస్ ద లాస్ట్ ఆక్టెట్ హియర్. ఓకే, లాస్ట్ ఆక్టెట్ మాత్రమే తీసుకుంటున్నా ఇక్కడ. నౌ ఇట్స్ /28 కదా. /28 అంటే ఎన్ని 4 బిట్స్ ఉంటాయి. 1 అంటే ఇక్కడ దాకా 24 బిట్స్. ఓకే, ఇఫ్ యూ క్యాలిక్యులేట్ 4 ఆక్టెట్స్ అంటే 4, ఇది 8, ఇది 8, ఇది 8. సో ఓకే, 4 ఏజా, సారీ 4 3 4 3 8 కదా, సారీ 8 3 24, సారీ మై బ్యాడ్, 8 3 24. సో ఇక్కడ దాకా 24 బిట్స్ వచ్చేసాయి. 24 తర్వాత ఇది 25, 26, 27, 28. సో నేను వీటిని పక్క తీస్తాను ఎందుకంటే మనకి ఇక్కడ దాకా 28 వచ్చేసాయి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ నెట్వర్క్ అడ్రస్ కావాలంటే ఏం చేయాలి, వీటన్నింటిని 0 చేసి మనకి నెట్వర్క్ అడ్రస్ వస్తుంది. సో హౌ ఇట్స్ గోయింగ్ టు కమ్ ఆన్, హౌ ఇట్స్ ఓకే, 1 0 0 1 అండ్ దెన్ 0 0. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇది వచ్చేసి 128 అండ్ దెన్ where is this, yeah, 128 and then 16. 128 plus 16 ఎంత, 128, sorry, yeah, టోటల్ 208 వస్తుంది. 144. 208 ఎందుకు వస్తుంది? అక్కడ ఫస్ట్ లో అంటే 128, 64 అండ్ 16 దగ్గర 1 ఉంది కదా సార్. అవును, మిగతా 128 దగ్గర 16 దగ్గర మాత్రమే ఉంది. ఆ రెండు సమ్ చేస్తే ఎంత వస్తుంది? 144 వచ్చేది. ఓకే, నేను 16 కూడా యాడ్ చేశాను ఇంకొక. ఓకే, ఓన్లీ 116 కదా. నేను ఇక్కడ రెండు దగ్గర మాత్రమే వన్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ 128 దగ్గర ఉంది అండ్ దెన్ 16 దగ్గర మాత్రమే ఉంది. 16 దగ్గర. ఓకే ఓకే, నేను ఇక్కడ 64 దగ్గర కూడా 1 చేశాను. ఓకే, యా, దట్స్ అ మిస్టేక్. ఓకే, నైస్, బట్ యు ఆర్ ట్రైయింగ్, ఐ అప్రిషియేట్. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది, మన ఫస్ట్ నెట్వర్క్ అడ్రస్ వచ్చేసి 172.31.11.144 is the network. 144. ఇది వచ్చేసి నెట్వర్క్ అడ్రస్. ఓకే, so what is the first usable IP? One above this is the first usable IP. So 145 is the first usable IP. అంటే ఇదంతా సేమ్ మరి, and that's why I'm not writing anything. Okay, this is the first usable IP. Next, Broadcast is a Next వచ్చేసి 158, right? యా, బ్రాడ్కాస్ట్ ఐపీకి ఇప్పుడు ఏం చేయాలి, లాస్ట్ ఏవైతే బిట్స్ అన్ని ఉన్నాయో వీటన్నిటిని 1 చేయాలి. ఓకే, సో One. వీటన్నిటిని 1 1 1 1. సో ఈ రెండింటిని కలిపితే మనకి ఎంత వచ్చింది? 144 వచ్చింది. సో I think 144 158. 158. and then 8421 యాడ్ చేయాలి. ఓకే, 8 plus 4 plus 2 plus 1 ఎంత వస్తుంది? 159. Yeah, 159. Yeah. సో ద బ్రాడ్కాస్ట్ ఐపీ వచ్చేసి 172.31.11.159. సో 1 less than that is 158 is the last usable IP. 172.31.11.159 ఇది వచ్చేసి 8. లాస్ట్. 8. సారీ, మై బ్యాడ్. usable IP. Okay,
ఇది వచ్చేసి బ్రాడ్కాస్ట్ ఐపీ. బ్రాడ్ నేను చెప్తాను వాట్ ఇస్ బ్రాడ్కాస్ట్ ఐపీ అనేది ఏమంటే, ఐల్ టెల్ యూ మేబీ టుమారో. నెట్వర్క్ అడ్రస్ అంటే ఏంటి, బ్రాడ్కాస్ట్ అడ్రస్ అనేది ఏంటంటే ఐల్ టెల్ యూ టుమారో మేబీ. ఓకే, ఓకే. ఇక్కడ దాకా అర్థమైందా? యా. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్? ఎస్. ఎస్ ఎస్ ఇప్పుడు నేను మీకు ఒకటి ఇస్తాను, యూ కెన్ క్యాలిక్యులేట్ ఇట్ అండ్ టెల్ మీ ద వాట్ ఈస్ ద నెట్వర్క్ అడ్రస్, వాట్ ఈస్ ద బ్రాడ్కాస్ట్ అడ్రస్, వాట్ ఈస్ ద ఫస్ట్ యూజబుల్ ఐపీ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఐల్ గివ్ యూ 10.4.5.61/25. Do for this and tell me. దీనికి మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. ఐల్ బి బ్యాక్ ఇన్ 2 minutes. క్యాలిక్యులేట్ చేసి నాకు ఇవి చెప్పండి. వాట్ ఈస్ ద నెట్వర్క్ అడ్రస్, ఫస్ట్ యూజబుల్ ఐపీ అండ్ లాస్ట్ యూజబుల్ ఐపీ అండ్ బ్రాడ్కాస్ట్ అడ్రస్, ఎవ్రీథింగ్. హలో, వాట్ ఈస్ ద ఐపీ హీ గేవ్? 10 డాట్ మిత్ర గారు ఉన్నారా? ఉన్నాను. 10 డాట్ అది స్క్రీన్ ఆయన తీసేశారు. అక్కడ ఓకే 10.4.5.61/25. I think first is the 1. First type it. Next is the 2. One. నా పని ఉందా అది మన ప్రాజెక్ట్ వచ్చిన పని ఉందా పని చేస్తా ఉంటా. అదే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తున్నారు అని చెప్పి అన్నీ చేసుకుంటా కూర్చున్నా. అట్లా వచ్చేదండి తింటుంటాడు వాడు ఎప్పుడు రా. సరే, హలో. హలో, యా, ఐమ్ బ్యాక్. చేస్తున్నారా? కృష్ణ గారు ఫస్ట్ వచ్చి సో యా, చెప్పండి. ఫస్ట్ వచ్చి ఫస్ట్ ఐపీ 1 అంటే 10.4.5.1. 5.1. ఓకే, లెట్స్ క్యాలిక్యులేట్ ఇట్. ఓకే. ఇప్పుడు చూడండి, 61 ఉందా, దీన్ని మనం బైనరీలో 61 ని బైనరీలో కన్వర్ట్ చేద్దాం. ఓకే, 61 ని బైనరీలోకి ఎలా చేస్తాం? సో 128 నుంచి 128 లోకి వెళ్తుందా అది? 128 వెళ్ళదు. సో 64 నుంచి వెళ్తుంది కదా. సో 64 మైనస్ 61 అంటే ఎంత? 3. ఓకే, సో 0 1 0 0 0 0 1 1. ఎందుకంటే ఇది వచ్చేసి ఆల్రెడీ మనకి ఎంత వచ్చింది? 3 వచ్చింది కాబట్టి లాస్ట్ వచ్చేసి 2 1 కాబట్టి 3 వచ్చేస్తుంది సమ్ చేస్తే. దిస్ ఈస్ ద కరెక్ట్ సబ్నెట్ మాస్క్. సారీ, బైనరీలోకి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం దీన్ని చేసామంటే ఎగ్జాక్ట్లీ 1 వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి 25 కాబట్టి మనం వీటన్నిటిని పక్క జరిపేసాం అనుకోండి. నెట్వర్క్ అడ్రస్ వచ్చేసి యాజ్ యూ సెడ్ 10 డాట్ సారీ ఇప్పుడు చూడండి 10.4.5. ఇప్పుడు చూడండి అన్ని దీన్ని 0 చేయాలా. 0 చేసామంటే ఏమవుతుంది? ఇక్కడ కూడా 0 ఉంది. సో జీరోనే ఎగ్జాక్ట్లీ 0 ఇస్ ద నెట్వర్క్ అడ్రస్. ఫస్ట్ యూజబుల్ ఐపీ వచ్చేసి 10.4.5.1 is the first usable address.
అండ్ వాట్ విల్ బి ద బ్రాడ్కాస్ట్ అడ్రస్ నౌ? సో ఇదొక్కటి 0 ఉంటది, మిగిలినవన్నీ 1 చేయాలా. 1 చేసామంటే వన్ మనకి ఏమొస్తుంది అంటే 127 వస్తుంది. వన్ 120 లెట్స్ సి, ఐ థింక్ 127 అనే 127 అయిపోతుంది. వస్తుందా 120? 8 128, సారీ 128, 128, యా కరెక్ట్, సారీ. అరే, సో ఇది వచ్చేసి ఫస్ట్ యూజబుల్ ఐపి. అయిపోయి దెన్ బ్రాడ్కాస్ట్ అడ్రస్ వచ్చేసి 10.4.5.128. 127 వస్తుంది అనుకుంటాను కృష్ణ, ఒక్కసారి చూడండి. అంటే ఆగండి అక్కడ మనం 0 ఓకే చూడండి 120, సారీ 64 ప్లస్ 64 ప్లస్ 32 32 plus 16 16 ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ 4 ప్లస్ 1 yeah, 2 plus 1 వచ్చేసి 1. అందుకే ఐమ్ pretty sure Yeah. this is the reason. 120. సారీ సారీ బ్రాడ్కాస్ట్ అడ్రస్. సో ఇక్కడ వచ్చేసి లాస్ట్ యూజబుల్ ఐపి వచ్చేసి 10.4.5.126. 126 లాస్ట్ లాస్ట్ యూజబుల్ యూజబుల్ ఐపి. ఐపి. వెరీ గుడ్, డన్ రైట్. యా ఇక్కడ దాకా పిక్చర్ క్లియరా? ఎస్ Yeah, ఓకే. clear కృష్ణ. నా ఇప్పుడు నా సబ్నెట్ ఉంది, దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. దెన్ ఐల్ గివ్ యూ ఫ్యూ థింగ్స్, దెన్ యూ కెన్ క్యాలిక్యులేట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ /20 ఉంది. ఓకే, ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు చూడండి, నేను దీన్ని వచ్చేసి మన కరెక్టా కాదా అని చెప్పి ఐల్ గివ్ ఇట్ టు ద నెట్వర్క్ హియర్. ఐ మీన్ మీరు ఆన్సర్ కరెక్టా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి యూ కెన్ గో టు ద ఇంటర్నెట్ అండ్ యూ కెన్ టైప్ సబ్నెటింగ్ క్యాలిక్యులేటర్. ఇక్కడికి వచ్చి మీరు మీ ఐపీ అడ్రస్ని ఎంటర్ చేశారంటే 25 కాబట్టి ఇక్కడ 25 చూస్ చేసుకోండి. సో క్యాలిక్యులేటర్ కొట్టిన వెంటనే మీకు ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది. సి నెట్వర్క్ అడ్రస్ వచ్చేసి మనకి సేమ్ వచ్చిందా, 10.4.5.0, 10.4.5.0 కరెక్టా? అండ్ దెన్ ఫస్ట్ Yes. యూజబుల్ ఐపీ రేంజ్ 5.1 to 126. 126. సేమా? 126. This is the first usable IP, this is the last usable IP. Is it same? And what is the Yes. broadcast address? 127. 127. Same. So total N IPs are 0 to 127. If you count it, it's total 128 IPs. So it's showing same 128. So usable address is only 126. Why? Because we had to eliminate this broadcast address and network address. So only usable IPs are 126. Correct? The same thing. Yes. అర్థమైందా? Yes. Yes. సో ఈ విధంగా మీరు మీ ఆన్సర్ ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్నెటింగ్ క్యాలిక్యులేటర్ కొట్టిన ఓకే. ఇంకా ఇది చూపిస్తే చెక్ చేయడం ఉండదు, ఇందులోనే చూస్తాం డైరెక్ట్ గా. యా, బట్ మీకు తెలియాలి కదా కాన్సెప్ట్ అనేది. ఎస్ ఎగ్జాక్ట్లీ. యా, ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఆర్ యూ విల్ క్యాలిక్యులేట్ దిస్. జస్ట్ ఒక హింట్ ఇస్తాను, /20 కదా, /20 వచ్చేసి 24 కంటే తక్కువ. సో మీరు 11 నుంచి ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. 11 ని మీరు కన్సిడర్ లైక్ తీసుకోవాలి, 157 కాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, /16 వచ్చేసి నెట్వర్క్ బిట్స్ ఇక్కడ మాత్రమే ఉంటాయి, ఇవి మాత్రమే. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు 11 కి తీసుకోవాలి, ఎందుకంటే 16 పైన 20 ఉంటుంది, 24 లోపల 16 పైన ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు టేక్ దిస్ 11. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, 11 ని తీసుకొని బైనరీ కన్వర్ట్ చేద్దాం. ఎంత వస్తుంది 11? 8 + 2 + 1 అంతే కదా. సో 0 0 0 0 0 128 64 32 16 8 4 2 1. కరెక్ట్ నా? ఐ థింక్ దిస్ ఇస్ కరెక్ట్ రైట్. 8 + 2 + 1 అంతే కదా. డూ యూ అగ్రీ? ఇది వచ్చేసి 16.
సారీ 8 ఇది వచ్చేసి 8. ఐ రైట్ ఇట్ ఇన్ ద టాప్ హియర్. 128, రాము 128, and then 64, 32, 16, 8, 4, 2, 1. So 8 plus 4 plus 1 ఎంత? 8 plus 4, 8 plus 2 plus 1 ఎంత? 11. 8 plus 2 plus 1 11. అదే కదా రాశాను ఇక్కడ. 8 plus లో 1 ఉంది, Yeah. 2 plus లో 1 Yeah. ఉంది. 8 plus 2 plus 1 ఎంత? 11. కరెక్టా? 11. యా, దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు ద సేమ్ థింగ్ ఇక్కడ చూడండి 20 అని ఉంది. ఓకే, సో మనకి యాజ్ పర్ హియర్ మనకి నెట్వర్క్ అంటే ఎంత? ఇక్కడ 16 వరకు అన్ని వన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేయాలా? 20 కాబట్టి 16 తర్వాత ఇది 17, 18, 19, 20. సో వీటన్నింటిని సెపరేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నెట్వర్క్ అడ్రస్ కనుక్కోవాలి మనం. నెట్వర్క్ అడ్రస్ ఎట్లా కనుక్కుంటాం? వీటన్నింటిని 0 చేస్తే మనకి Bye. నెట్వర్క్ అడ్రస్ అనేది వస్తుంది. సో 172.31.0.0 will be the network 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 address. And what will be the first usable IP? 172.31.0.1 will be the first usable IP. Okay, now ఇప్పుడు మనం లాస్ట్ బ్రాడ్కాస్ట్ IP కనుక్కోవాలంటే ఎట్లా? ఇవన్నీ జీరోస్ ఉన్నాయి. ఓకే, zeros వీటన్నిటిని 1 చేసి తర్వాత నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి చూడు, నెక్స్ట్ ఇది ఐ డూ ఇట్. వీటన్నిటిని 1 చేసి లాస్ట్ లో ఉన్నవి కూడా 1 చేయాలి. ఓకే, ఇది వచ్చేసి ఇక్కడ మనకి థర్డ్ బిట్ మాత్రమే. వీటిని కూడా మనం 0 చేయాలి. ఇక్కడ ఉండేదాన్ని కూడా, లాస్ట్ ఐకాన్ని కూడా, లాస్ట్ బిట్ ని కూడా. సో ఇప్పుడు దీన్ని కూడా నేను ఇక్కడ జస్ట్ ఇఫ్ ఐ యాడ్ 1 అంటే +4 వస్తుంది. సో 11 + 4 ఎంత? 15. సో this will become 172.31.15.255, 15.255 which is the broadcast IP. broadcast IP. Okay, and what is the last usable IP? 172.31.254. 254. Let's check this. Correct? Any doubts? No. Yes, no doubts. Okay, let's calculate this. Is this correct or not? Okay, it's /20. I'll go here with /20. Let's calculate. Yeah, what is the first usable IP? 31.0.1. 0.1. See, 31.0.1. And what is the last usable IP? 15.2. 15.254. 15.254. Yes. And what is the broadcast IP? 15.255. 15.255. Okay, now tell me how many usable IPs are there in it. Calculate. 4094. 4094. Exactly. If you go here, see 4094. As I said last time, ఎంత చెప్పారు? ఫార్ములా ఏంది? 2 power 2/32. 32 minus CID. is a 20. -20. Yeah. సో ఎంత వస్తుంది? 2 power 12 వస్తుంది. సో 2 power 12 అంటే ఎంత? 4096. 4096 నుంచి usable IPs are 409. దీన్ని తీసేస్తే మనకి ఎంత వస్తుంది అంటే -2 చేసామంటే 409. 4096. సారీ 94. 4094. అది ఇక్కడ ఉంది చూడండి. సో టోటల్ నంబర్ ఆఫ్ పోర్ట్స్ వచ్చేది 4096. మనం క్యాలిక్యులేట్ చేసాం కదా 4096. అండ్ దెన్ యూజబుల్ హోస్ట్ వచ్చేది 4094. ఎవ్రీథింగ్ వి క్యాలిక్యులేటెడ్ యాజ్ ఎగ్జాక్ట్లీ. అర్థమైందా కంప్లీట్ గా సబ్మిటింగ్ అనేది ఎందుకని? అర్థమైంది. మీరు ఐపీ అడ్రస్ చూస్తేనే అసలు ఇందులో అసలు ఈ నెట్వర్క్ ఇప్పుడు చూడండి, మీ కంపెనీలోకి పోయిన తర్వాత ఈ నెట్వర్క్ అని అంటారు. నెట్వర్క్ అంటే ఏమంటే ఇది
సో మీరు ఐపీ అడ్రస్ చూసిన వెంటనే నెట్వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇది వచ్చేసి ఈ నెట్వర్క్ లో ఉంది అని. దట్స్ హౌ ఇట్ గోయింగ్ టు బి. అంటే డిఫరెంట్ ఇప్పుడు చూడండి, నెట్వర్కింగ్ లో కాన్సెప్ట్ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఇన్ డిఫరెంట్ నెట్వర్క్స్ దెన్ వీ కాంట్ కమ్యూనికేట్. అంటే ఇప్పుడు మనం ఒక నెట్వర్క్ లో ఉండి ఇంకో నెట్వర్క్ ని మనం పింగ్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ వోంట్ వర్క్ అంటిల్ అండ్ అన్లెస్ దెర్ ఈస్ ఎ కమ్యూనికేషన్ ఇన్ బిట్వీన్ దోస్ టూ. ఓకే, బై డిఫాల్ట్ ఇట్ వోంట్ వర్క్. ఓకే, ఇప్పుడు చూడండి, వాట్ ఐ విల్ డూ ఇస్ మేబీ ఇక్కడ చూడు 172.31. ఇప్పుడు నా నెట్వర్క్ వచ్చేసి ఏంది ఇది నా నెట్వర్క్ అడ్రస్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తా అంటే 0. లెట్ మీ ట్రై టు పింగ్. ఇప్పుడు చూడండి, పింగ్ 172.32.0.0. ఇది వచ్చేసి నా నెట్వర్కే కాదు, ఎందుకంటే నా నెట్వర్క్ ఐడి వచ్చేసి ఇది. ఇందులో ఉన్న ఏ ఐపీ కన్నా ఈ మధ్యలో ఏ ఐపీ కన్నా నేను పింగ్ చేస్తే వర్క్ అవుతుంది. బట్ ఇఫ్ ఐ ట్రై టు పింగ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, మేబీ 172.31.16 ట్రై చేస్తా. 172.31.16.0. ఇట్ వోంట్ వర్క్, ఎందుకంటే ఇట్స్ ఇన్ ద డిఫరెంట్ నెట్వర్క్ ఇట్ సెల్ఫ్. బికాస్ నా నెట్వర్క్ లో లాస్ట్ ఐపీ వచ్చేసి ఇది. బట్ ఇఫ్ ఐ యూస్ అపార్ట్ ఫ్రమ్ మై నెట్వర్క్, అంటే నా నెట్వర్క్ కి పక్క నెట్వర్క్ నేను పింగ్ చేయాలంటే ఇట్ వోంట్ వర్క్. ఇన్ కేస్ వర్క్ అవుతుందంటే దానికి రౌటింగ్ అనేది ఎనేబుల్ అయింది అని అర్థం. సో రౌటర్ కాన్సెప్ట్ అనేది అది కంప్లీట్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్. యూ డోంట్ నీడ్ టు నో అబౌట్ దట్. సో ఇన్ కేస్ వర్క్ అవుతుందంటే దేర్ షుడ్ బి అ రౌటింగ్. ఇన్ కేస్ వర్క్ అవ్వట్లేదంటే యూ కెన్ కాంటాక్ట్ యువర్ నెట్వర్క్ టీమ్ దట్ routing is not enabled for this network, so enable the routing. You can ask them. సో ఈ విధంగా మనకి ట్రబుల్ షూట్ చేసేటప్పుడు నెట్వర్క్స్ ని దిస్ ఈస్ హౌ విల్ డూ ఇట్. అంటే అసలు అర్థం అండి ఇప్పటిదాకా నేను చెప్పింది? రౌటింగ్ ఇన్ ది సెన్స్ మామూలుగా సైడర్ రేంజ్ అంటే నాట్ రౌట్స్ సెట్ చేయలేదు, సో వీ కెన్ నాట్ యూస్ ద ఐపీస్ ఇన్ దట్ రేంజ్, సైడర్ రేంజ్ యు మెంట్ టు సే. ఫర్గెట్ అబౌట్ నాట్. నాట్ అనేది అసలు ఇక్కడ మనకి రానే రాదు. నాటింగ్ ఇస్ డిఫరెంట్. Yes, that is different, but if the routes is not set, we cannot use the IPs in that range, right? ఎగ్జాక్ట్లీ. రౌట్స్ అనే మనం సెట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ రౌటింగ్. And also one more thing, sir, like starting usable IPs mostly it will be like gateways, right? Gateway IPs. అంటే ఫస్ట్ ఐపీ మీరు చెప్పారు కదా 0.1. దాన్ని నెట్వర్క్ అడ్రస్ అన్న గేట్వే ఐపీ అయినా రెండు ఒకటే. యా, కృష్ణ క్లాస్ అయిపోయిందా? అయిపోయిందండి. సారీ, జస్ట్ సారీ అందుకని కొంచెం వర్క్ ఉంది అందుకని. యా